కాకినాడ జిల్లాలో ఈ రోజైతే వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అలాగే కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ ఇన్ఛార్జీలు అలాగే బొత్స సత్యనారాయణ కూడా ఈ రోజైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఇప్పుడు జగ్గంపేట వైసీపీ ఇన్ఛార్జ్ అలాగే మాజీ మంత్రివర్యులు మాజీ ఎంపీ తోట నరసింహ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు కాకినాడ స్థాయిలో విస్తృత స్థాయి సమావేశం ఏ విధంగా జరిగింది, ఏ అంశాలు మాట్లాడడం జరిగింది? ఈరోజు కాకినాడ జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విస్తృత స్థాయి సమావేశం మా జిల్లా అధ్యక్షుడు శ్రీ దాడిశెట్టి రాజా గారి యొక్క ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి కోఆర్డినేటర్గా అయినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారి యొక్క సారథ్యంలో ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి కోఆర్డినేటర్స్ అలాగే ఇతర అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కార్యదర్శులు ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మరి బ్రహ్మాండంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో తెలుగుదేశం జనసేన బీజేపీ అనే మూడు పార్టీలు కల్పించేటువంటి ఆ యొక్క మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ఆ అబద్ధాలతో కూడుకున్నటువంటి మేనిఫెస్టో విషయం మీద ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. ఒక సంవత్సరం కాలం అయింది. ఈ సంవత్సరం కాలంలోని ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు నెరవేర్చారు, ఇంకా చేయవలసింది ఎంత అన్నది ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఒక దశ దిశ ఇచ్చే కార్యక్రమాన్ని మా అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మొట్టమొదటిగా తూర్పుగోదావరి జిల్లా నుంచే ఆ కార్యక్రమాన్ని నాంది పలకడం జరిగింది. తర్వాత దశల వారీగా వచ్చే వారం జిల్లాల వారీగా నియోజకవర్గ వారీగా మండలాల వారీగా గ్రామాల వారీగా కూడా ఈ కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఇదేంటంటే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటిది. మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక మేనిఫెస్టోని విడుదల చేశారు. ఆ మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంలోనే భారతీయ జనతా పార్టీ కూడా ఒక కూటమిలో ఒక భాగం. వారి యొక్క మేనిఫెస్టోకి సంబంధించినటువంటి కార్యక్రమాలు పాలు పంచుకోలేదు. కనీసం ఆ మేనిఫెస్టోని కూడా ముట్టుకోలేదు వాళ్ళు. అంటే సంవత్సరం ఎన్నికల ముందే భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా అబద్ధాలతో కూడుకున్నటువంటి హామీలు నెరవేర్చడం మన అనేటువంటిది సంకేతం అప్పుడే మన రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు వారు. ఈరోజు కూడా వారు ఈ మేనిఫెస్టోలోనే ఇంకా అబద్ధాలు ఆడుతూ ఒక బాండ్ రూపంలో కూడా ఇచ్చారు. ఒక శ్రకణ శుద్ధితో పనిచేస్తామని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం తరఫున జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు సంతకాలు పెట్టి ఒక బాండ్ ఇచ్చారు. అందులో ఆ బాండులో మరి భారతీయ జనతా పార్టీ కూడా ఒక కూటమిలో భాగం. వారు ఎవరూ లేరు అందులో. అంటే ఈ బాండు వీళ్ళిద్దరికీ సంబంధించిందా? మరి భారతీయ జనతా పార్టీకి ఓటుని ఎమ్మెల్యేలకి ఎంపీలకి లేకపోతే మంత్రులకి వారు పరిమితమా? రాష్ట్ర ప్రజలను మోసం చేసే కార్యక్రమం అది. దేశ ప్రధానంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో ఎక్కడ కూడా పాలు పంచుకునే పరిస్థితి లేదు. వారికి కూడా బాధ్యత ఉంది. ఈరోజు వారు ప్రజలను ఓట్లేసి నెగ్గించారు. వారిని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఈరోజు రాష్ట్ర మంత్రులుగా అయ్యారు వారు. మరి ఆ భారతీయ జనతా పార్టీ వారు ఈ బాండ్స్లో కానీ ఇతరత్ర కానీ ఎక్కడ కూడా వారి ప్రస్తావన లేదు, వారి సంతకాలు లేవు, పేర్లు లేవు. కేవలం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరే పెట్టే మరి ప్రజలు మోసం చేసే కార్యక్రమం చేశారు. రేపు దీని మీద మేము ప్రజలకు వివరించబోతా ఉన్నాం. ప్రజల ద్వారానే మరి ఇప్పుడున్నటువంటి పాలకుల్ని నిలదీసే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చెయ్యాలి, సంకల్పంతో మనం చెయ్యాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఉద్దేశం. తప్పనిసరిగా మన జిల్లా సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ వారందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్పంచుకుని ప్రజలకి మనకు రావాల్సినటువంటి బాకీలు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇస్తానటువంటి బాకీలు ఏదైతే ఉన్నాయో హామీలు అవన్నీ కూడా ఇవ్వాలి అనేటువంటిది వివరించాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి కార్యక్రమం. తప్పనిసరిగా ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజలకు వివరించడం జరుగుతుంది. ప్రజల ద్వారానే వారిని నిలదీసే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. అంటే ప్రధానంగా వచ్చిన వెంటనే పెన్షన్ 4,000 ఇచ్చాము, అలాగే తల్లికి వందనం ఇచ్చాము, ఒక్కొక్కటి కూడా అమలు చేస్తుంటే ఉద్దేశపూర్వకంగా రాజార్థం చేస్తున్నారని చెప్పేసి చూసి వారవలేకే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అంటున్నారు. అది పెన్షన్ అనేది మామూలుగా ఇచ్చారు, కాదంటలేదు. తల్లికి వందనం అన్నది ఎప్పుడు ఇచ్చారు? మేము గగ్గోలు పెట్టగా సోషల్ మీడియా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ రోడ్డు ఎక్కి ప్రతి కార్యక్రమాన్ని నిలి తీయడం వల్ల ప్రజల్లోకి వెళ్ళడం వల్ల భయపడి ఈరోజు ఆ తల్లికి వందనం అన్నది అతి కష్టం మీద ఇచ్చారు. ఇంకా చాలా ఉన్నాయి. ఒక సంవత్సర కాలంలో చాలా చేయొచ్చు. ఇప్పుడు దాకా ఏం చేశారన్నది ఒక సంవత్సరం అంటే తక్కువ కాలం కాదు, ఒక నెల కాదు, ఏం కాదు. ఒక సంవత్సరం అయిపోయింది ఈ జూన్కి. అట్టహాసంగా మేము మీటింగ్ పెట్టుకున్నవాడు సంవత్సరం కాలం పూర్తయింది. వారు చెప్పేసుకుంటున్నారు సూపర్ 6 ఇచ్చేసాం మేము, ఇవ్వబోడి పెట్టి అంటున్నాడు ఆయన. మరి ఎంత దారుణమైన అబద్ధాలు ఆడేస్తారని చూడొచ్చు. ఎక్కడ కూడా ఇది కూడా అమలు జరుగుతులేదు. దాన్ని నిలదీయడానికే మేము యొక్క ప్రతిపక్ష పాత్ర పోస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఇంకా చేయవలసింది చాలా ఉన్నాయి. ప్రజలు చెప్తాం, అడుగుతాం, మీకు ఏమి ఇచ్చారు, ఎన్ని నాటిలో వచ్చినాయి అంటే వాడే చెప్తారు, మేమన్నా చెప్పక్కర్లేదు.
మీకు మరి నిరుద్యోగ భృతి 3000 ఇచ్చిందని అడిగితే వచ్చిందో లేదో వాళ్ళే చెప్తారు. లేకపోతే 1500 రూపాయలు ఇస్తా ఉన్నారు ఆడబిడ్డకి 18 సంవత్సరాలు దాటితే వారికి వచ్చిందని అడగచ్చు. లేదా 57 సంవత్సరాలకి బీసీలకు కానీ ఇతరులకు కానీ పెన్షన్ ఇస్తూ ఉన్నారు, ఆ పెన్షన్ వచ్చిందా లేదని అడగచ్చు. రైతు భరోసా కింద రైతుకు సంబంధించినటువంటి 20,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కింద ఇస్తూ ఉన్నారు, అది ఇచ్చారా లేదని అడగచ్చు. ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ వచ్చిందా లేదని అడగచ్చు. మరి ప్రజలు ఏ రకంగా సమాధానం చెప్తారో మనందరికీ తెలుసు. అవన్నీ రాబట్టడం కోసమే ఆ కార్యక్రమాన్ని మేము విజయవంతంగా చేయాలనే ప్రజల వద్దకే వెళ్ళే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. లాండ్ ఆర్డర్ ఇష్యూ చేస్తున్నారు, రోడ్డుపైకి వచ్చి అంటే రావద్దంటే ఈ విధంగా ర్యాలీలు నిర్వహించి లాండ్ ఆర్డర్ ఇష్యూ చేస్తూ జనాలు ప్రాణాలతో ఆడుకుంటున్నారని చెప్పుకొస్తున్న పరిస్థితి ఎలా చూడాలంటారు? లాండ్ ఆర్డర్ ప్రాణాలతో అనేటువంటిది చెప్పడానికి వారు ఏం సరిపోరు. గతంలో కూడా వారు ఉన్నప్పుడు కూడా అనేక కార్యక్రమాలు జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. పుష్కరాల్లో 29 మంది చనిపోయారు. మరి ముఖ్యమంత్రి ఉన్నటువంటి ప్రదేశంలోనే 29 మంది చనిపోయారు మనకు గోదావరి పుష్కరాల్లో. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతిలో 7 చనిపోయారు తొక్కిస్లాట్లో. మరి అప్పుడు ఎవరిని బాధ్యతలు చేశారు? అక్కడ చైర్మన్ కానీ ఈవోని కానీ ఏమైనా చేశారా? ఒక పోలీస్ అధికారిని ముక్కుబడిగా ట్రాన్స్ఫర్ చేశారు. ఎక్కడికి చేశారు? పనిష్మెంట్ ప్లేస్కి వేయాలి. పక్కనే చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం పట్టుకునేటువంటి దానికి పెద్ద స్క్వాడ్ డిఎస్పీకి ఎస్పీగా వేశారు. ఆయన్ని ప్రమోషన్ ఇచ్చారు ఆయనకి, అక్కడ ఎస్పీని బాధ్యత చేసి. అదొక విచిత్రమైన సంఘటన తిరుపతిలో. అలాగే మొన్న సింహాచలంలో కూడా చనిపోయారు గోడబడి. మరి అక్కడ ఎవరిని బాధ్యతలు చేశారు? ఏమి చేయలేదు. ఈరోజు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడ్డారని తప్పుడు ప్రచారం చేశారు. సాక్షాత్తు ఎస్పీఏ చెప్పాడు, ఐపీఎస్ ఆఫీసర్. ఏమని? జగన్ గారికి ఏం సంబంధం లేదు, ఆ కారులో పడలేదు, ఏదో ప్రైవేట్ వెహికల్లో పడ్డాడైనా, ఆ రకంగా జరిగింది తప్ప అని మనందరికీ తెలుసు. తర్వాత 3 రోజుల తర్వాత ఏ రకమైన ఒత్తిళ్ళు వచ్చిందో మనకు తెలుసు. మాట మార్చాడు ఆయన, జగన్ గారు కారు ఎక్కేసిందని. దీనికి గగ్గోలు పెడేస్తూ ఉన్నారు వాళ్ళు. అది జరిగింది కాదు, అంత మాఫియా చేసినటువంటి. అరెస్ట్ చేస్తారంటున్నారు, జగన్ గారు నోటీస్ ఇచ్చారు, ఏ విధంగా చూడాలి? చూడమనండి, అరెస్ట్ చేయమనండి, జగన్ గారిని అరెస్ట్ చేయమండి. రాష్ట్రం ఏంటంటే తెలుస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో మేము చూపిస్తాం. అరెస్ట్ చేసి చూపించమనండి, అన్నం కాదు. ఈరోజు కారుకి చనిపోతే ఎవరైనా డ్రైవర్ను ఆ నడిపి ఒకరినో బాధ్యత చేస్తారు. ఆ కారులో ఉన్న అందరం చేస్తారు. అది ఎప్పుడైనా జరుగుతుంది? అది ఒక బస్సు యాక్సిడెంట్ జరుగుతుంది, ఆర్టీసీ బస్సు డ్రైవర్ గుర్తాడు, ఆ బస్సులో ఉన్న 50 మంది మీద కేసులు పెడతారా పేర్లు కనుక్కుని? ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా లేదు. విచిత్రమైనటువంటి కేసులు పెడతా ఉన్నారు. న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టపరంగా అన్నీ జరుగుతాయి. తప్పనిసరిగా ఎప్పుడు కూడా న్యాయబద్ధంగానే న్యాయం గెలుస్తుంది కూడా. ఆ రకంగానే ముందుకెళ్తాం. డైలాగులు చెప్పి గంగమ్మ జాతరలో రఫా అంటూ నరుకుతాం, అధికారంలోకి వస్తామని ఈ విధంగా యువతను రెచ్చగొడుతున్నారని చెప్పేసి అంటున్నారు. ఆ ప్రోత్సహించడం ఏ విధంగా చూడాలంటారు? అది ఎవరు ఇచ్చారో మనం చూశారు, ఆ ఫ్లెక్స్ ఎవరిదన్నది. మరి వీడియోతో సహా చూపించారు, ఐడి కార్డు కూడా చూపించారు. అని తెలుగుదేశం పార్టీ సానుభూతి వాడు అది కావాలి తయారు చేసుకుని 250 పెడితే ఎవరైనా తయారు చేస్తారు, అలా తయారు చేసుకుని పెట్టుకున్నాడు అతను. ఆ రకంగా వారికి వారే పెట్టే కార్యక్రమం అది. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీసుకొడతానన్నాడు, మరి దాన్ని ఏమంటారు? ఒకసారి ఆ ప్రతిపక్షంలో ఉండగానే చెప్పు తీసి చెప్పుతో కొడతా ఉన్నాడు, గుర్తుందా? చెప్పుతో కొడతాడని తీసి ఎవరిని కొడతారైనా? ఇప్పుడు తోకలు చేస్తాం జగబర్దారు బెదిరిస్తున్నారు. ఎవరిని బెదిరిస్తారని? ఎవరిని బెదిరిస్తారు? ఆ గవర్నమెంట్ అధికారం ఇచ్చే పరిపాలించమనండి, అంతే తప్ప ఎవరు బాబు సొమ్మని ఏదో తీసేస్తాం, పీకిలు తీసేస్తాం, గీసేస్తాం ఎవరు ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు, ఎవరిని ఏం చేయలేరు కూడా. వాళ్ళు ఏదో బెదిరించేస్తే ఆయన సినిమా డైలాగులతో బెదిరిస్తున్నాడు. గబ్బర్ సింగ్లో అది బెదిరించేవారు కదా, ఆ రకమైన బెదిరింపులు జరుగుతున్నారు తప్ప దాన్ని సినిమాలో కాబట్టి బెదురుతారు, ఇది బయట ఎవరు బెదరు. మరి ఆ రకంగా వారు సినిమా డైలాగులతో చేస్తాను తప్ప మేము ఎవరు సినిమా డైలాగులతో చెప్పే పరిస్థితి లేదు. మేము వాస్తవంగా వెళ్తున్నాం. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మరథం పడతా ఉన్నారు. వేలాదిగా 100 మంది పర్మిషన్ ఇస్తే 50,000 మంది వచ్చారు అక్కడ మొన్న. అలాగే ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు వైఎస్ఆర్ పార్టీ నాయకులు స్వచ్ఛందంగా వచ్చి ఆయనకి సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నారు ఎక్కడికి వచ్చినా సరే. థ్యాంక్ యూ. చూస్తున్నా ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ రోజైతే కాకినాడలో వైసీపీ అయితే విస్తృత స్థాయి సమావేశం అయితే జరిగింది. అలాగే కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇందులో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏదైతే ఇప్పుడంతా కూడా గతంలో ఏదైతే కూటమి ప్రభుత్వం బాబు సూరిటీ అలాగే భవిష్యత్తు గ్యారంటీ అనే పదాన్ని పూర్తిగా మార్చేశారని, ఇచ్చిన హామీలు ఏమీ కూడా నెరవేర్చలేదంటూ కూడా ప్రజల్లోకి వెళ్తాం, బాబు సూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదంతో మొత్తం ప్రజల్లోకి వెళ్ళి ఇచ్చినటువంటి హామీలు ఏమేమి నెరవేర్చలేదని కూడా ప్రజలను తెలుసుకుని ఈ విధంగా కార్యక్రమం అయితే వైసీపీ అయితే మొత్తం ఈ కార్యక్రమం త్వరలో చేపడుతుంది. కాకినాడ జిల్లా కేంద్రంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. అలాగే బొత్స సత్యనారాయణ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో ఈ రోజు అయితే పోస్టల్ ఆవిష్కరణతో పాటు అలాగే స్కాన్ కూడా ఆవిష్కరించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు కాబట్టి ప్రజల వద్దకు వెళ్ళి ఈ యొక్క మొత్తం అన్ని కూడా ఎండగట్టే ప్రయత్నం అయితే చేస్తామంటూ కూడా వైసీపీకి సంబంధించిన నాయకులతో పాటు జగ్గంపేట వైసీపీ ఇన్ఛార్జ్ అలాగే మాజీ మంత్రి మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో తోట తిరుమతుల నరసింహ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దిగునున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.